హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అమ్మ అయితే కనుక ఆవకాయ పెడుతుంది ఇవాళ. వీళ్ళు ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో ఆవకాయ తినేవాళ్ళు ఎక్కువ. మా అక్కలు అయితే కనుక టమాటా పచ్చడి తింటారు. వాళ్ళు టమాటా పచ్చడి విడిగా పెట్టింది ఆల్రెడీ, అంటే ఎండబెట్టి ఉంచింది, ఇంకా తాలింపు వేయలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం అక్కడ పెద్దమ్మలు కూడా కలుపుకుంటున్నారు. ఇక్కడైతే మాకు అక్కలకి వాళ్ళకి కలిపి ముగ్గురికి కలిపి కలుపుతుంది. మరి మీ ఇంట్లో పచ్చళ్ళు పెట్టేసుకున్నారా? మీకు అయిపోయినాయి పచ్చళ్ళు? మా ఇంట్లో అయితే ఇవాళ స్టార్ట్ చేసాం. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు స్నానం చేసిన మాటలు కూడా అలా పట్టేసుకుంటాము. టేస్ట్ ఇదంటే ఆవపిండి, ఇది ఆవపిండి ఆడిచ్చేసి ఇలాగా పెట్టారు, గాలి కారుతుందని. వెల్లుల్లిపాయలు కూడా వచ్చేసి పెట్టారు. ఆవకాయ కంటే మెయిన్ ఇవి ఉండాలి కదా. మీలా ఆవకాయలోని వెల్లుల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఇది చాలా ఇష్టం. వెల్లుల్లిపాయలు ఆవకాయలో ఉంటే కనుక ఏ రేపు తింటాను. చాలా బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది కదా, ఊరిపోయింది అనేది. మొత్తం దీనికేనా? ఇది వేరుశనగ నూనె అండి. పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తారు కదా. అమ్మ అయితే కానీ మాకు ఎప్పుడు వేరుశనగ నూనె వేస్తుంది. పచ్చడికి ఇది బాగుంటుందని 11 ప్యాకెట్లు అంట, అంటే 11 కేజీలు. దీనికి ఎంత పడుతుంది అంత వేసి మిగతా తిని టమాటా పచ్చడిలో కలుపుతుంది. 6 లోటాలు ఆవపిండి, 6 లోటాలు. పచ్చడి కారం ఏమో 6 లోటాలు. మెంతులను జీలకర్ర ఏమో 1/2 లోట ఉంటుంది పెద్దమ్మ. సోల ఒక సోల అంటుంది. సోల పచ్చిమెంతులు. మెంతులేమో ఒక సోల అండి. అంటే మనకు మెయిన్ 1/4 కేజీ ఉంటాయండి. 5 లోటాలు చూసినా. ఉప్పు ఏమో 5 లోటాలండి. దాంట్లో వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. ఉప్పు మాత్రం 5 లోటాలు. వెల్లుల్లి పేస్ట్ అండి. అమ్మ అల్లం కూడానా? అల్లం కదా, వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే. నేను ఏడికి చెప్తున్నాను రోజు అది వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. నేను పొరపాటున అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను. అట్లా పసుపు కూడా వేసుకోవాలి. నాకు అర్ధ డబ్బులకు చెప్పు. పసుపు వచ్చి ఒక చిన్న గ్లాస్ పసుపు, 2 స్పూన్లు చెప్పినాను కదా ఇంట్లో మంచిగా. కారం కలరు మాదిరిగా వచ్చినాయి. అందుకని ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకుని ఆకలే కలిపేస్తుంది అర్థం మీద. ఇది అదైతే నిలవ పచ్చడి కింద. ఇది ఒక వారం ఒక 10 రోజుల్లో ఖాళీ అయిపోయింది పచ్చడి అయితే కనుక ఇది. ఎందుకంటే కొంచెం కాయ కలర్ వేరేగా ఉందనేసి. ఒక 15 రోజులు అయిపోయేది. ఎందుకంటే ముక్క కలర్ షేడ్ వచ్చింది కదా, అది కలిపేసి ఇందులోకి విడిగా పెడుతుంది. బకెట్లో వేసామని అనుకోవద్దండి, ఎందుకంటే ఫస్ట్ ఈ 3 రోజుల దాకా ఇంతలాగే ఉంచుతారు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తీరిని కొంచెం మళ్ళీ కలుపుతారు, సరిపడకపోతే ఆయిల్ కనుక. అప్పుడు మళ్ళీ జాడీలోకి మారుతారు. జాడీలోకి మార్చి లోపల క్లాత్ అయి కడతారు కదా, అలా కట్టి మా అమ్మ పెట్టులో పెడుతుంది. ఎప్పుడైనా కావాలంటే స్నానం చేసి కానీ తీరు పచ్చడి రెడీ. ఇంకా 3 రోజుల తర్వాత ఇంక ఇందులో తీసేసిన తర్వాత ఆయిల్ సరిపోతే కానీ మళ్ళీ కలిపి ఇప్పుడు జాడీలోకి ఎత్తుకుంటామండి. అయితే కనుక పెద్ద జాడీల్లోకి ఎత్తుతుంది. అయితే మా పచ్చడి ఇది మాకు అమ్మాలకి మా ముగ్గురికి వెళ్ళి పెట్టిందండి. ఇంకా మా పెద్దమ్మాలు పెట్టుకుంటున్నారు, అక్కడ కూడా చూపిస్తాను. పచ్చడి అయితే కనుక ఇది 3 రోజుల దాకా తీరు తర్వాత జాడీలోకి ఎత్తుంది.